అరణ్యకాండ ఇది 3వ కాండ. ఇందులో సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నప్పటి నుంచి సీతాదేవి ఎలా అపహరించబడింది అన్న వరకు ఉంటుంది. సో దీని నుంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చు, ఎటువంటి ఆర్థిక సూత్రాలు నేర్చుకోవచ్చు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ థర్డ్ దానికి అరణ్యకాండ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ మనం బాలకాండలో చూసుకునేటప్పుడు ఏంటంటే రాముణ్ణి అడవుల్లోకి తీసుకెళ్ళడం, అంటే ఇనిషియల్ డేస్లో ఏవైతే వశిష్ఠ మహాముని చేసినటువంటివి ఏవైతే ఉందో అది ఇప్పుడు కొంతవరకు ఉపయోగపడిందా అనేటువంటి ఫీల్ మనకి కనబడుతూ ఉంటుంది. అంటే ఎందుకంటే అదే ఫస్ట్ టైం రాముడు బయటికి రావాల్సి వచ్చి ఉంటే కనుక నిజంగా కష్టపడి ఉండేవాడు. అలా కాకుండా ఓకే ముందే తీసుకెళ్ళడం, తర్వాత ఏంటంటే రాక్షసులతో పోరాడడం లాంటిది కావచ్చు, లేదంటే వివాహం జరిగే టైంలో మొత్తం ఆ టైం ఫ్రేమ్ అంతా కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బాగా ఉపయోగపడింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇప్పుడున్నటువంటి జనరేషన్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఐదర్ యువర్ కిడ్స్ కెన్ బి అసెట్స్ ఆర్ కిడ్స్ కెన్ బి అ లయబిలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనం పిల్లలకి నేర్పించాల్సినవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్పించగలిగితే డెఫినెట్లీ వాళ్ళు మనకి అసెట్ కింద మిగులుతారు. వాళ్ళ మీద డిపెండెన్సీ అనేటువంటి తక్కువ ఉంటుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అని చెప్పేసి అని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఒక పుత్రోత్సాహం లేదంటే పుత్రికోత్సాహం అని చెప్పేసి అని చెప్పుకునేటప్పుడు వాళ్ళు సుఖం మరిగేలా పెంచితే గనక డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో మనం నేర్పకపోయినా జీవితం అనేటువంటిది పాఠాలు నేర్పిస్తుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే యువర్ కిడ్స్ ఆర్ యువర్ అసెట్స్ ఆర్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ లయబిలిటీస్ అనేటువంటిది మనం వాళ్ళకి నేర్పించేటువంటి కట్టుబాట్ల కింద కావచ్చు, లేదంటే పెంపకం ఏదైతే ఉంటుందో సరైనటువంటి పద్ధతిలో మనం చెప్పుకోగలిగితే కనుక ఆబ్వియస్లీ దే విల్ బికమ్ ఎన్ అసెట్స్ టు అస్. ఎందుకంటే రాముడు కావచ్చు, లక్ష్మణుడు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా దశరథుడికి ఆయన మంచి అసెట్స్ కింద ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. ఎందుకంటే ఫస్ట్ బాలకాండలో చూసుకునేటప్పుడు ఏంటంటే తిరిగి వచ్చినప్పుడు ఆ వశిష్ఠ మహాముని మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం గురించి అవన్నీ మనం విన్నది ఏదైతే ఉందో, సో అదే లెవెల్లో మనం కిడ్స్ ఎవరైతే ఉన్నారో, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా వాళ్ళు ఏమైనా క్విజ్ కాంపిటీషన్స్లో గెలవడం కానీ, లేదంటే స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ రావడం కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా కొత్తగా సాధించుకొని వస్తే కనుక దట్ విల్ గివ్ అస్ అ మోర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. రెండోది వచ్చేటప్పటికి ఇందులో అరణ్యకాండలో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మారీచుడు తాలూకా విషయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవ్రీథింగ్ దట్ షైన్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి అన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే బాగా టూ గుడ్ టు బిలీవ్ అనేటువంటి పద్ధతుల్లో ఉంటే కనుక దాన్ని సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కనుక ఈ రోజుల్లో గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పేసి అని ఒక 2% రిటర్న్ ఇస్తాము, 5% రిటర్న్ ఇస్తాము, క్యాపిటల్ డబుల్ చేస్తాము, ఖచ్చితంగా ఇస్తాము అనేటువంటి పద్ధతుల్లో ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో, సో అలాంటివి అన్నీ కూడా ఇక్కడ మనకి రియల్ లైఫ్లో కనబడుతూ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నుంచి మనకు ఏదైతే ప్యూర్ గోల్డ్ కింద కనబడుతుందో దాన్ని ఒకసారి మనం సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ ఎప్పుడైతే ఆ జింక్ అనేటువంటిది కరెక్ట్గా కనబడిందో ఆ టైంకే సీతాదేవి కూడా ఇది మన దగ్గర ఉంటే బాగుండు అని ఎప్పుడైతే అనిపించిందో, మనం ఏంటంటే రియల్ లైఫ్లో కొన్ని వస్తువులు ఏవైతే చూస్తూ ఉంటామో ఇది కూడా నేను తీసుకుంటే బాగుంటుందేమో, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అని ఇప్పుడు ఈ ఉన్నటువంటి మార్కెటింగ్ జిమ్మిక్స్ కావచ్చు, ఆన్లైన్ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఫెస్టివల్ సేల్స్ అని చెప్పేసి అని ఫ్లిప్కార్ట్ వాడు అమెజాన్ వాడు ఇచ్చేవి ఏవైతే ఉంటాయో ఆ టెంప్టేషన్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతూ ఉంటుంది. అంటే అంత సీతాదేవికి ఆ టెంప్టేషన్ కనబడినప్పుడు మనం ఎంత అని చెప్పేసి అని అనుకునేటప్పుడు ఇట్స్ ఫైన్. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దాని తాలూకా ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఇంకొక రకంగా మనం ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సీతాదేవి లక్ష్మణ రేఖను దాటడం వల్ల జరిగినటువంటి ప్రమాదం మనకు తెలిసింది. సో ఆ లక్ష్మణ రేఖ అనేటువంటిది మనం బడ్జెట్లో ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసుకోగలిగితే కనుక, ప్రాపర్ బడ్జెటింగ్ ఉంటూ దానికి స్టిక్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్లీ మనకి లైఫ్లో జరగాల్సినటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు. సో చాలామంది ఏంటి అంటే నాకు వస్తున్నది ఎంత, ఖర్చు పెడుతుంది ఎంత అనేటువంటి లెక్కలు సరిగ్గా ఉండవు. దానికి ఒకవేళ వేసుకున్నా కూడా న్యూ ఇయర్ గోల్స్ అని, న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పేసి అని, నాకు వస్తున్న దాంట్లో నేను ఇంత సేవ్ చేయాలి, నాకు వస్తున్న దాంట్లో ఇంతే ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అని చాలా వరకు రాసుకుంటారు. అంటే గీతలు వాళ్ళ గీతలు వాళ్ళే గీసుకుంటారు. బట్ స్టిల్ ఆ గీత దాటడం వల్ల జరిగినటువంటి అనర్థాలు ఏంటి అంటే ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా కనబడుతుంటాయి. సో ఇది పర్సనల్ ఫైనాన్స్ లో మనం చెప్పుకుంటున్నాం.
అండ్ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడినట్టుగా లైఫ్లో ప్రతిదీ స్మూత్గా వెళ్ళదు. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఆల్టర్నేటివ్స్ ఆల్సో. వాళ్ళిద్దరూ కూడా రాముడు సీత గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు లగ్జూరియస్ లైఫ్ అనేటువంటిది లీడ్ చేయడం జరిగింది. బట్ సడన్గా రోజులు ఎప్పుడైతే మారాయో, రోజులు మనకు అనుగుణంగా లేవు, అప్పుడేమైంది అంటే కనుక వనవాసం చేయాల్సి వచ్చింది. సో కటిక నేల మీద పడుకోవాల్సి వచ్చింది, ఉన్నవి ఏవైతే ఉందో వాటి నుంచి తినాల్సి వచ్చింది. సో ఈ లైఫ్లో ఈ అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అని చెప్పేసి. వెదర్ ఇట్ ఈస్ ఓకే, మనం అనుకున్నటువంటి మనిషి మన దగ్గర లేకపోతే ఏం జరుగుతుంది, లేదంటే మనం సంపాదించలేనటువంటి స్టేజ్ ఉంటే కనుక ఏం జరుగుతుంది, లేదు రేపు పొద్దున్న మనకు ఉన్నదంతా కూడా పోతే మనకి ఏంటి అనేటువంటి బ్యాకప్ ప్లాన్ కానీ రిజర్వ్ ప్లాన్ అనేటువంటిది ఏమైనా ఉంటే కనుక డెఫినెట్లీ మనకి లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా కూడా పెద్దగా బాధపడక్కర్ లేకుండా వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్.